హరిహర వీరమల్లు మూవీ నుంచి ఒక సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సిన సినిమాలో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. క్రిషు జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా అటు తర్వాత ఏఎం రత్నము తనయుడు జ్యోతి కృష్ణ చేతుల్లో వెళ్ళింది. సో బ్యాలెన్స్ షూటింగ్ను అతనే కంప్లీట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓజీతో సమానంగా ఈ చిత్రాన్ని కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధమయ్యాడు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 2025 మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. సో దీంతో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగా మొదటి పాటని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్లో వదిలారు. ఈ పాట విషయానికి వస్తే ఇది 2 నిమిషాల 36 సెకండ్లు నిడివి ఉన్నది. అంటే 3 రోజులు అవుతుంది ఈ సాంగ్ రిలీజ్ అయ్యి. సో గరుడ మాట వినాలి గరుడ మాట వినాలి అని ఒక పాట లిరికల్ సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో మాట దాటపోతే ధర్మం తెలియకపోతే పొగరుబోతు తగరు పోయి కొడను తాకినట్టు అంటూ వచ్చే లిరికల్ ఆకట్టుకునే విధంగా కాదు, ఆలోచించే విధంగా ఉంది అని చెప్తున్నారు. సో మనకందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ ఎవరికి లేదని మనకు తెలుసు. సో ఆయన మూవీ అంటే చూస్తుండిపోతుంటేనే 1000 కోట్లు 2000 కోట్లు కలెక్షన్ సంపాదించే సత్తా మన తెలుగు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. సో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ని దృష్టిలో పెట్టుకొని పెంచల్ దాసు ఈ లిరికల్ రాసినట్టు అనిపిస్తుంది. ఇంకా ఆ లిరికల్ పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకొని ఆలపించారు అనిపిస్తుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సమర్పించిన ట్యూన్ కొత్తగా ఏమీ లేకపోయినా లిరికల్కి తగ్గట్టుగానే బాగానే సెట్ అయిందని చెప్పొచ్చు. సో మీరు కూడా ఒకసారి విని చూడండి. విన్న తర్వాత మా వీడియో నచ్చితే మీకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలా రోజుల తర్వాత మన ఓజీ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇంకా రాలేదు ఇప్పటి వరకు. సో ఈ మధ్యలో వచ్చిన ఈ సాంగ్ చాలా ట్రెండింగ్గా యూట్యూబ్లో చాలా ట్రెండింగ్గా వినబడుతుంది. అదేవిధంగా సో పవన్ కళ్యాణ్ గారి నుంచి మూవీ వస్తుంది అంటే ఓజీ ఆల్రెడీ లైన్లో ఉంది. దాంతోపాటు మన హరిహర వీరమల్లు మూవీ కూడా లైన్లో ఉన్నది. సో ఈ 2 మూవీస్ రిలీజ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఓజీ కంటే హరిహర వీరమల్లు మూవీ ముందు వచ్చేలాగా ఉన్నది. సో మ్యాక్సిమం 90% షూటింగ్ కంప్లీట్ అయిందని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. సో ఇలా అనుకుంటే మరి సమ్మర్లో మరి హరిహర వీరమల్లు రావడానికి బాక్సాఫీసులు షేక్ అవ్వడానికి ఎంతో దూరం లేదని చెప్పొచ్చు. సో మొత్తములా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని కష్టాలు ఏంటి అని సామ్యాన్ని మనం ఎప్పుడు అనుకోవద్దు. సో ఫైనల్గా ఆయన కూడా మళ్ళీ మూవీస్ చేసుకుంటూ మళ్ళీ అటు పొలిటికల్ ఇటు మూవీ ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా కేర్ఫుల్గా నడవడం జరుగుతుంది. సో ఒకసారి సాంగ్ వినండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.